ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ లేని కోర్సెస్ కూడా ఈ యూనివర్సిటీలో ఉండడం జరిగింది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిసిప్లిన్, సెక్యూరిటీ, ఈ రెండిటికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మా దగ్గర BA చదువుకున్న స్టూడెంట్స్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, తర్వాత ఒడిశా నుంచి ఉన్నారు. కేఎల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? కేఎల్ వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్లో మీరు చూసిన పూర్తి వివరాలు ప్రతి కోర్సుకు సంబంధించి ఇంజనీరింగ్లో ఉన్న బ్రాంచీలతో సహా. పిల్లలు క్యాంపస్ లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. మీకు సింగింగ్ ఇష్టం, సింగింగ్ నేర్పించే వాళ్ళు ఉంటారు. మీకు డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు. యోగా నేర్పించాలి. అలా ప్రతి ఒక్క హాబీకి ఒక క్లబ్ ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఈ మధ్యకాలంలో మనం కేఎల్ యూనివర్సిటీ గురించి విపరీతంగా పాజిటివ్ రెస్పాన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము. అండ్ ఈ యూనివర్సిటీలో అసలు ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ లేని కోర్సెస్ కూడా స్పెసిఫిక్గా ఈ యూనివర్సిటీలో ఉండడం జరిగింది. సో ఇప్పుడు BA ఎకనామిక్స్ విత్ IAS అనే కోర్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ కోర్స్ ఎవరెవరు చేయొచ్చు, ఇలాంటి డౌట్లన్నీ మనతో మాట్లాడడానికి అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ అసలు మీరు కేఎల్ యూనివర్సిటీలో ఏంటి సార్ మీ డిజిగ్నేషన్ ఏంటి? నేను HOD అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్, కేఎల్ యూనివర్సిటీ. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ అనేది BA విత్ IAS ఓరియంటేషన్తో ఒక ప్రోగ్రామ్ పెడుతుంది. ఆ ప్రోగ్రాంలో BA ఎకనామిక్స్, BA పొలిటికల్ సైన్స్ అని 2 స్ట్రీమ్లు మేము ఆఫర్ చేస్తున్నాం. BA ఎకనామిక్స్ విత్ IAS ఓరియంటేషన్. ఈ కోర్సు ఏంటి అంటే మన దేశంలో కానీ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు రెండింటిలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా యూనివర్సిటీ సెటప్లో రెసిడెన్షియల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ని ఉద్దేశించి డిజైన్ చేయబడిన కోర్సు. ఇలాంటి కోర్సు మరి ఏ యూనివర్సిటీల్లోనూ లేదు. అది మేము చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు, అవి కూడా IAS కానీ, IPS కానీ, IFS కానీ, IRS కానీ, ఇవన్నీ కూడా చదవాలి అనుకుంటున్న వాళ్ళు, అలాగే ఏపీ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలన్న వాళ్ళ కోసం ప్రత్యేకించి డిజైన్ చేయబడిన కోర్సు BA విత్ IAS ఓరియంటేషన్. BA ఎకనామిక్స్, BA పొలిటికల్ సైన్స్ అని 2 సబ్జెక్టుల్లో ఈ సంవత్సరం నుంచి మేము ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇందాక మీరు చెప్తున్నారు ఇటువంటి కోర్సెస్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేవు అని చెప్పి చెప్తున్నారు. బట్ ఇటువంటి కోర్సెస్ కేఎల్ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? అంటే ఎందుకు ఇలాంటి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా సమాజాన్ని ఉద్దేశించి తల్లిదండ్రుల్ని, విద్యార్థులకి కెరీర్ పరంగా ఏది బాగుంటుంది అనేది నిరంతరం సెర్చ్ చేస్తూనే ఉంటారు. దానిలో భాగంగా ఇంజనీరింగ్లో మంచి మంచి అవకాశాలు మీరు తెలుసుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ అంటే 100%. దట్ ఈస్ హాల్ మార్క్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ. అలాగే సైన్స్ సబ్జెక్టులో, రీసెర్చ్లో, పేటెంట్స్లో కానీ, ప్లేస్మెంట్స్లో కానీ, తర్వాత సోషల్ సైన్స్ మేనేజ్మెంట్ కోర్సులైన MBA, BBA, BCom వీటన్నిటిలో కూడా చాలా పేరు సంపాదించింది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి ఒక కార్పొరేట్ సెటప్లో రెసిడెన్షియల్గా ఇలాంటి ఒక కోర్సును అందిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం కొంచెం స్పెషల్గా ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో భాగంగా వాళ్ళు UPSCలో ఉండే ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, UPSCలో ఉండే ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, జియోగ్రఫీ, ఈ 4 కోర్సుల సిలబస్ని డిగ్రీ కరికులంలో ఇంక్లూడ్ చేసి, అంటే ఇన్సర్ట్ చేసి వాళ్ళకి 3 సంవత్సరాల కోర్సులో 6 సెమిస్టర్లుగా విభజించి చెప్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలా అయితే 6 సెమిస్టర్లు ఉంటాయో వీళ్ళకి కూడా 6 సెమిస్టర్లు ఉంటాయి. సెమిస్టర్ 3 ఉంటుంది. 3 ఇయర్స్ చదవాలి. 10+2 ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్ అయినా, MPC అవ్వచ్చు, BIPC అవ్వచ్చు, CEC అవ్వచ్చు, HEC అవ్వచ్చు, MEC అవ్వచ్చు, ఓన్లీ ఆర్ట్స్ కోర్సులు చదువుకున్న విద్యార్థులు కాదు, MPC, BIPC చదువుకున్న విద్యార్థులు కూడా ఈ కోర్సుకి అర్హులే. ఇంటర్మీడియట్లో 50% మార్కులు వస్తే వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ ఉద్దేశం
పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలని ఒక స్ట్రాంగ్ ఎయిమ్ వాళ్ళకుంటే వాళ్ళు దీనిలో జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఎవరికైతే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయో, అంటే 9+, 9.50 అలాంటి ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చే విద్యార్థులకి కేఎల్ యూనివర్సిటీ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తుంది. అది రూరల్ ఏరియా అయినా అర్బన్ ఏరియా అయినా ఏ సెక్షన్ స్టూడెంట్ అయినా సరే మెరిట్ స్టూడెంట్స్ అనుకుంటే వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చి ఫీజుల్లో కూడా కొంత రాయితీ ఇస్తుంది. అలాగే స్పోర్ట్స్లో వెళ్ళిన వాళ్ళు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళిన వాళ్ళకి కూడా కొంత కన్సెషన్ ఇచ్చి సీట్లలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టుగా ఈ BA ఎకనామిక్స్ అనేది ఇట్స్ నార్మల్ డిగ్రీ కోర్స్, బట్ దీంతో మీరు IAS ఓరియంటేషన్ అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ కరికులం ఎలా ఉంటుంది అండ్ మిగతా వాళ్ళు చదివేదానికి వీళ్ళు ఈ కోర్స్ చేసేదానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది అందరూ అనుకుంటారు BA కదా IAS ఓరియంటేషన్ అంటున్నారు, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాకు పాపకు కానీ బాబుకు కానీ 20 సంవత్సరాలు రావు, 21 సంవత్సరాల తర్వాత రాయాలి, అప్పుడు వరకు ఈ పిల్లలు ఏం చేయాలి, ఈ కోర్స్ చదువుకున్న తర్వాత ఉపయోగం ఉంటుందా ఉండదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీ ఉంటాయి అనేది వాళ్ళ మధ్యలో ఎప్పుడు ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అందుకనే ఎకనామిక్స్ సబ్జెక్ట్ని మేము స్పెషల్గా తీసుకున్నాం. ఎకనామిక్స్ సోషల్ సైన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దానితో టెక్నాలజీని జోడించి అంటే మీకు ఎకనామెట్రిక్స్, మ్యాథమెటికల్ మోడల్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, లేకపోతే డేటా అనలిటిక్స్ కానీ, AI/ML కానీ, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన AI/ML కానీ, తర్వాత AI ఏజెంట్స్ అని, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని, ఇలాంటి కోర్సులన్నిటినీ ఎకనామిక్ సబ్జెక్ట్స్ ద్వారా వాళ్ళకి డిగ్రీ ఇచ్చే కరికులంలోనే పొందుపరచాం. అవి పొందుపరచడం వల్ల సొసైటీలో ఇండస్ట్రీకి అవసరమైన ఎకానమిస్ట్, ఫినాన్షియల్ అనాలిసిస్ట్, నీతి ఆయోగ్కి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రాయడానికి, వరల్డ్ బ్యాంక్కి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రాయడానికి, UNDPకి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రాయడానికి, ఏ కార్పొరేట్ కంపెనీలో అయినా పైథాన్ లాంటి కొన్ని స్కిల్ కంప్యూటర్ బేస్డ్ కోర్సులు నేర్పిస్తాం. దానితో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్కి విపరీతంగా ఉంటాయి. అంటే ఆన్ పార్ విత్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ విద్యార్థులతో సరిసమానంగా BA కోర్స్ చదువుకున్న వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ సంపాదించవచ్చు. దానికోసమని మేము ఎకనామిక్స్ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మీరు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ కాలంలో BA స్టూడెంట్స్ కూడా 6 lakhs, 8 lakhs వరకు కూడా మా స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ పొందారు. అది కూడా ఒక మంచి అవకాశం స్టూడెంట్స్కి. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్? జనరల్గా 3 years ఉంటుంది. సో మరి ఇప్పుడు వీళ్ళు ఈ 3 years ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎట్లాగో UPSC రాయడానికి ఇంకో 1 year గ్యాప్ ఉంటుంది. బట్ అలా కాకుండా వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అనుకున్నారు, ఫర్ సపోజ్ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని అనుకున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? BA కోర్స్ చదువుకున్న వాళ్ళకి, ఎకనామిక్స్ ఓరియంటేషన్తో చదువుకున్న వాళ్ళకి MA ఎకనామిక్స్ చదవచ్చు. తర్వాత మేము పొలిటికల్ సైన్స్ అని కూడా చెప్పాం, పొలిటికల్ సైన్స్ చదవచ్చు. అలా కాకుండా ఈ ఆర్ట్స్ కోర్సుల్లో ఏదైనా MA కోర్సుల్లో ఏ కోర్స్ అయినా చదవచ్చు, ఇంక్లూడింగ్ MBA. సెంట్రల్ యూనివర్సిటీస్ మనకున్నాయి. ప్రతి సంవత్సరం సెంట్రల్ యూనివర్సిటీస్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది, CU సెట్ అంటారు. దాని ద్వారా వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళొచ్చు ఆర్ట్స్ కోర్సులు. అలా కాకుండా మా దగ్గర చదివిన స్టూడెంట్స్, ఈ BA విత్ IAS ఓరియంటెడ్ చదివిన స్టూడెంట్సే ఎప్పుడైతే మేము డేటా అనలిటిక్స్, ఎకనామెట్రిక్స్ లాంటి కోర్సులు, పైథాన్ లాంటి కోర్సులు కరికులంలో పెట్టాము, వాళ్ళు అబ్రాడ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కూడా వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నారు. మా స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ మన ఇండియాలోనే కాకుండా ఫారిన్లో కూడా వీళ్ళు చదువుకుంటున్నారు. దానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మా కరికులం ఇంకొక స్పెషాలిటీ ఉంది. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఇంగ్లీష్, కేంబ్రిడ్జ్ వాళ్ళతో మేము లింగ్వా స్కిల్స్ అని ఒక కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ వస్తుంది. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి ఇంకా ఈజీ అవుతుంది. సో ఆ విధంగా మా స్టూడెంట్స్ ఇప్పుడు అబ్రాడ్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంట్స్ అంతా ఎట్లా ఉన్నారంటే మా పిల్లాడిని ఇంజనీర్ని చేసామా లేకపోతే డాక్టర్ని చేసామా,
ఇట్లా ఆలోచిస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ యూపీఎస్సీ కానీ లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లా అసలు యూనివర్సిటీలో స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది ఈ కోర్సులకి సంబంధించి? అది మనకి ఇవన్నీ చెప్పే డేటా అంతా కొంచెం నెగిటివ్గా చెప్తున్నారు. అంటే ఇంజనీరింగ్ వైపే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేకపోతే మెడిసిన్ వైపే ఉన్నాయని. కానీ మీరు నీట్కి ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, జేఈకి ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, జేఈ అడ్వాన్స్డ్ అని కానీ ఇలాంటి మెయిన్స్ ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తున్నారు అంతే. ప్రతి సంవత్సరం 10 లక్షలకి తక్కువ కాకుండా యూపీఎస్సీకి అప్లై చేస్తారు. 10 లక్షలకి తక్కువ కాకుండా. అలా కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఇంకోటి ఉంటుంది, దానికి అప్లై చేసేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్స్కి అప్లై చేసేవాళ్ళు ఉంటారు. రైల్వే జాబ్స్ ఉంటాయి, రైల్వే జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు ఉంటారు. మీరు కంపారిటివ్ చూస్తే ప్రైవేట్ ఎంప్లాయీస్ కార్పొరేట్ సెక్టార్లో ఎంతమంది ఉన్నారో అంతే సరి సమానంగా గవర్నమెంట్ సెక్టార్లోనూ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ అందరికీ ఉపయోగపడే కోర్స్ ఇది. వాటికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి వాటికి ఉద్దేశించి డిజైన్ చేసిన కోర్స్ ఇది. సో అందుకని కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుంది, కాంపిటీషన్ ఎప్పుడూ ఉంటుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్ లేకుండా మనం దేశాన్ని రన్ చేయలేం. మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ జిల్లాలని ఎక్కువ చేశారు. మరి ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తారు? ఇవి చదువుకున్న వాళ్ళే వస్తారు. అది ఇక్కడ చదువుతున్నారా, వేరే రాష్ట్రంలో చదువుతున్నారా, వేరే ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారా అన్నది వేరు. కానీ దానికి చదువుకున్న వాళ్ళే ఆ జాబ్కి రాగలరు. అలాంటి కోర్సే ఇది ఇంట్రడ్యూస్ చేసాం. సో దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎవరికైతే స్థిరంగా నేను పలానా టార్గెటెడ్గా పలానా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, గ్రూప్ 1 వెళ్ళాలి, గ్రూప్ 2కి వెళ్ళాలి అని కోరిక బలంగా ఉంటుందో వాళ్ళు ఈ కోర్సుని జాయిన్ అవుతారు. మళ్ళీ మీరు అడగొచ్చు, సరే డిగ్రీతో ఎందుకు, డిగ్రీ అయిపోయిన తర్వాత కదా ఇది చేయాల్సింది, మరి డిగ్రీతో ఎందుకు చదవాలి సార్ అని అడగొచ్చు. జేఈ అడ్వాన్స్ కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి? ఫౌండేషన్ 6వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి స్టార్ట్ చేస్తారు. మనం డిగ్రీతోనే స్టార్ట్ చేసాం. కొన్ని చోట్ల బయట మీరు చూడొచ్చు ఇంటర్మీడియట్తో కూడా స్టార్ట్ చేస్తారు, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అని. అంటే ఏ కెరీర్లో అయినా ఉన్నతంగా రాణించాలంటే, ఏ ఫీల్డ్లో అయినా ఏ కెరీర్లో అయినా ఉన్నతంగా రాణించాలంటే ఎర్లీగా స్టార్ట్ చేయడం మంచిది. అది అడ్వాంటేజ్. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, అడ్వాంటేజ్ వస్తుంది. తర్వాత సర్వీస్ జాయిన్ అయిన తర్వాత కూడా లాంగ్ రన్ ఉంటుంది. రిటైర్మెంట్కి చాలా ఏజ్ ఉంటుంది, హైయెస్ట్ పదవులన్నిటినీ అనుభవించవచ్చు. అండ్ వాళ్ళకి మొదలు టైం కూడా వేస్ట్ అవ్వదు, ఎందుకంటే ప్రిపరేషన్కి చాలా టైం పట్టి. ఇప్పుడు నేను డిగ్రీ అయిన తర్వాత నేను ఒక జాబ్కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, అదే సిలబస్ తెచ్చి నేను మళ్ళీ చదవాలి. అదే డిగ్రీతో పాటు చదువుకుంటుంటే నాకు ఆల్రెడీ 1 టైం 2 టైమ్స్ రివిజన్ అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, మీ మనీ సేవ్ అవుతుంది, నాకు ఆ సబ్జెక్ట్తో ఫెమిలియారిటీ పెరుగుతుంది, ఆ సబ్జెక్ట్తో టచ్ వస్తుంది, నేను ఈజీగా కొంచెం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది. ఆ కాంపిటీషన్లో ఎవరైతే నిలబడి శ్రద్ధగా డిసిప్లైన్డ్గా చదువుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. గాట్ ఇట్. అండ్ సార్ ఇప్పుడు ఈ 21 ఇయర్స్కి యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు. ఒకవేళ వాళ్ళకి దాంట్లో జాబ్ ఆపర్చునిటీ రాకపోతే మరి ఫర్దర్గా వాళ్ళ కెరీర్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేసుకోవచ్చు? నాది కెరీర్ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఒకటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉంది, రెండోది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. అంటే ఈ కోర్స్ని 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకటి ప్లేస్మెంట్ ఇస్తున్నాము, యూపీఎస్సీకి ప్రిపేర్ చేస్తున్నాము, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. సో స్టూడెంట్ తనకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి సార్, నా ఎయిమ్ అబ్రాడ్ వెళ్ళడం, నేను పలానా యూనివర్సిటీలో చదువుకోవాలి, మా సీనియర్స్లో ఇలా వెళ్ళారు అనుకుంటే వెళ్ళండి. లేదు సార్ మా సీనియర్స్ 8 lakhs ప్యాకేజ్ వచ్చింది, నేను ఈసారి ఇంకా మంచిగా చదువుకొని 10 lakhs ప్యాకేజ్ కావాలా, మా యూనివర్సిటీలో మీకు తెలుసు కేఎల్యూ 100% ప్లేస్మెంట్స్కి 100% పక్కా అష్యూరెన్స్ ఇస్తుంది. సో దానికి తగ్గట్టే సిఆర్టీ అని ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ స్టూడెంట్ని ప్లేస్మెంట్స్ వైపు చేస్తాము, ఇంపార్టెన్స్ ఇస్తాము. ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తూనే ప్లేస్మెంట్కి ట్రైన్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు. అండ్ సార్ ఇప్పుడు చాలామంది పిల్లలు ఉండుంటారు, చాలామంది ఉన్నారని చెప్తున్నారు, వేరే వేరే స్టేట్స్ నుంచి ఉంటారు. మరి వాళ్ళకి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే మిగతా ఫెసిలిటీస్ అన్నీ కానీ ఎలా ఉంటాయి? కేఎల్ యూనివర్సిటీ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎవ్వరు ఏలు పెట్టి చూపించలేరు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హాస్టల్స్ అయితే అసలు మీరు నభూతో నా భవిష్యత్, వండర్ఫుల్గా ఉంటుంది. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం కాదు, డిసిప్లిన్ అండ్ సెక్యూరిటీ ఆల్సో.
డిసిప్లిన్, సెక్యూరిటీ హాల్, ఈ రెండిటికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తూ హాస్టల్స్ రన్ చేస్తారు. హాస్టల్లో అదేదో ఒక హాస్టల్లో ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఏదో భోజనం చేసి వచ్చి మళ్ళీ క్లాసులకి వెళ్ళిపోవాలన్నట్టు కాదు. హాస్టల్లో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. 24/7 వైఫై ఫెసిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా చదువుకోవాలనుకుంటున్నారో కేఎల్ యూనివర్సిటీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది. హాస్టల్లోనే రీడింగ్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అంటే లైబ్రరీ ఎన్విరాన్మెంట్తో కొన్ని రూముల్ని లైబ్రరీ లాగా స్మాల్ మినీ లైబ్రరీస్ లాగా అక్కడ ఇంట్రడ్యూస్ చేసి చదువుకునే విద్యార్థులకి అవకాశం కల్పించారు. అక్కడ మీరు లీజర్ టైంలో కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీ క్లాస్ వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ చదువుకోవచ్చు. గర్ల్స్ స్టూడెంట్స్కి సేఫ్టీ విషయంలో నో క్వశ్చన్ ఎట్ ఆల్. వాళ్ళ సేఫ్టీ చూసిన తర్వాతే మిగతా అన్నీ. అది మీరు ఏ తల్లిదండ్రులను అడిగినా, కేఎల్యూలో అంతకుముందు చదివిన పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎస్, ఖచ్చితంగా పేరెంట్స్కి అదే కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలని అంత దూరం పంపించాలన్నా, అంత దూరం ఉంచి చదివించాలన్నా కూడా సెక్యూరిటీ వైజ్ ఎట్లా ఉందని. మా దగ్గర బిఏ చదువుకున్న స్టూడెంట్స్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, తర్వాత ఒడిశా నుంచి ఉన్నారు. చాలా అన్ని స్టేట్స్ నుంచి. సో ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్లో నుంచి కూడా స్టూడెంట్స్ కేఎల్ యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటున్నారు. ప్రధాన కారణం డిసిప్లిన్ అండ్ సేఫ్టీ ఓన్లీ. ఎస్, ఓకే, గాట్ ఇట్. అండ్ సార్, ఇప్పుడు మీ దగ్గర ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అడ్మిషన్ టీము సపరేట్గా ఉందండి. కేఎల్యూ మనకి ఆన్లైన్లో కూడా అడ్మిషన్స్ ఇస్తుంది. అలా కాకుండా మేము కూడా డిపార్ట్మెంట్ వైజ్గా నంబర్స్ ఇస్తూ ఉంటాం అడ్మిషన్స్. కేఎల్ అడ్మిషన్ టీమ్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ప్రతిదీ వివరం చెప్తారు. అలా కాకుండా కేఎల్ వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్లో మీరు చూసిన పూర్తి వివరాలు ప్రతి కోర్సుకు సంబంధించింది, ఇంజనీరింగ్లో ఉన్న బ్రాంచులతో సహా. ఇంజనీరింగ్లో ఉన్న బ్రాంచ్లు సైన్స్లో ఉన్నాయి, ఆర్ట్స్లో ఉన్న ప్రతి కోర్సు వివరాలు దానిలో క్లియర్గా చెప్పారు. తర్వాత ఫీజు వివరాలు, మీరు అడిగిన హాస్టల్ ఫెసిలిటీస్, కావాలంటే ఫోటోగ్రాఫ్స్ అక్కడ ఉన్నాయి కూడా చూడొచ్చు. వాటన్నిటిని కూడా చూడొచ్చు. దాన్ని చూసుకొని తర్వాత అక్కడ అడ్మిషన్ టీం ఉంటుంది, ఒక నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తారు. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. లేదు ఇంకా డౌట్ ఉంది అంటే కేఎల్ యూనివర్సిటీని విజిట్ చేసి, వడ్డేశ్వరం క్యాంపస్ని విజిట్ చేసి విజయవాడలో తీసుకోవచ్చు. ఒకసారి మీరు విజిట్ చేసిన తర్వాత అడ్మిషన్ తీసుకోకుండా వెళ్ళరు. అంత అష్యూరెన్స్ మేము ఇవ్వగలం. ఎస్, నేను కూడా యాక్చువల్లీ చూసాను సార్ కొన్ని వీడియోస్ యూట్యూబ్లో. యూనివర్సిటీ నిజంగా చాలా క్లాసీ అండ్ మీరు అన్నట్టుగా వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చాలా నీట్గా, అంబియన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఏ ఫారెన్లో యూనివర్సిటీ ఎలా అయితే ఉంటుందో అంత చక్కగా ఉంది యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీకి అయితే పేరు పెట్టడానికి లేదండి, అస్సలు లేదు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లావిష్ గ్రీనరీ. విజయవాడ సిటీలో అంత గ్రీనరీ ఉండే ప్లేస్ మీరు చూడలేరు. సార్, అండ్ అలాగే అసలు కేఎల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు? అది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ప్రతి విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ చూసేది ముందు ఫ్యాకల్టీ ఎవరు. సరే, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిసిప్లిన్, సేఫ్టీ ఇవన్నీ ఉన్నాయి, మరి బోధించే ఫ్యాకల్టీ మంచి వాళ్ళు ఉన్నారా? అందులో ఈ కోర్సు కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు, స్పెషల్గా డిజైన్ చేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటున్నారు, ప్లస్ అకాడమిక్స్ కంటున్నారు, ప్లేస్మెంట్స్ కంటున్నారు. అలాంటప్పుడు అలాంటి ఫ్యాకల్టీ మీ దగ్గర ఉన్నారా అని డౌట్ కూడా రావచ్చు. ఆ డౌట్ వచ్చినప్పుడు మేము యూపీఎస్సీలో వాజీరామ్ అండ్ రవి అనే ఐఏఎస్ అకాడమీ ఉంది. ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అది. ఇండియా మొత్తం మీద పేరు ఉంది. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను అందించిన సంస్థ. దాంతో మేము MOU పెట్టుకున్నాం. అంటే మా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎవరితో ఇస్తామంటే ఆల్రెడీ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ వరకు ఎవరైతే వెళ్ళారో వాళ్ళని మా ట్రైనర్స్గా సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళే వచ్చి మా క్యాంపస్లో యూపీఎస్సీ కోసం పిల్లలకు బోధిస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం కానీ ఐఏఎస్ ఐపీఎస్ కోసం ప్రిపేర్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఢిల్లీలో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఢిల్లీ వెళ్ళాలనుకోవాల్సిన అవసరం లేదు. ఢిల్లీయే కేఎల్యూ క్యాంపస్కి వచ్చింది. అక్కడ ఫ్యాకల్టీయే ఇక్కడికి వచ్చి వారంలో 3 రోజులు టీచ్ చేసి వెళ్తారు. వాళ్ళకి ఎక్కడైతే మెటీరియల్ ఇస్తున్నారో, ఏ అయితే ఆన్లైన్ సోర్సులు ఉన్నాయో ఆన్లైన్ సోర్సులు అన్నింటినీ ఇక్కడ కేఎల్యూలో BA/IAS జాయిన్ అయిన విద్యార్థులందరికీ వస్తాయి. తర్వాత ఇంకొక ఉంది అకాడమిక్స్. ఇది 2 రకాల కోర్స్. అకాడమిక్స్ ఉంది, యూపీఎస్సీ ఉంది కదా. అకాడమిక్స్కి టాప్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్, ఈ కంట్రీలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్లో, సెంట్రల్ యూనివర్సిటీలో PhD చేసిన డాక్టరేట్స్ని రిక్రూట్ చేసుకున్నాం.
వావ్. ఆ అకాడమిక్ ఫ్యాకల్టీ అందరూ కూడా టాప్ అకాడమిక్ రికార్డు ఉన్నవాళ్ళు, డాక్టరేట్స్. సో ఈ కోర్సులో బోధించే టీచర్లు అత్యంత అనుభవం కలిగిన వాళ్ళు, పరీక్షల్లో నిష్ణాతులైన వాళ్ళు. అందుకని అన్ని రకాలుగా టీచింగ్ సంబంధించి అధ్యాపకులు కూడా అనుభవం కలిగిన వాళ్ళు. ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు అకాడమిక్స్లో, 15 సంవత్సరాలు అనుభవం ఉన్నవాళ్ళు. అదే యూపీఎస్సికి వస్తే లేటెస్ట్గా ఎవరైతే క్వాలిఫై అయ్యారో, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని తీసుకొని వచ్చాం. ఎందుకంటే వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అది ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి వాళ్ళని తీసుకున్నాం, యంగ్ ఇప్పుడే క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకున్నాం. నైస్. అండ్ సార్, ఇప్పుడు ఈ వీడియో చూసాక ఎంతసేపు సార్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతున్నారు, ఇంకా ఖచ్చితంగా పిల్లలు క్యాంపస్ లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, తప్పకుండా సో ఇంకా ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి? అది తప్పకుండా అండి. ఎప్పుడు కూడా స్టూడెంట్ మనము ఒక రూమ్లో కూర్చోబెట్టి బంధించి చదవండి, మీ గోల్ ఇదే, మీ లక్ష్యం ఇదే, మీరు 16 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలి అని మనం ప్రెషర్ పెట్టడం వల్ల ఆ స్టూడెంట్కి అంత మైండ్ మెచ్యూరిటీ రాదు. వాళ్ళు సంపూర్ణంగా చదువుకోలేరు, వాళ్ళు పరిపూర్ణ వ్యక్తిగా మారలేరు. ఎప్పుడైతే కరిక్యులర్ యాక్టివిటీస్ మనం ఆఫర్ చేస్తామో అప్పుడే అది మంచిగా వస్తుంది. సో కేఎల్ యూనివర్సిటీలో హాబీ క్లబ్స్ అని ఒక కొత్త అవకాశం ఉంది. అంటే మీకు సింగింగ్ ఇష్టం, సింగింగ్ నేర్పించే వాళ్ళు ఉంటారు. ఓకే. మీకు డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు. యోగా నేర్పించే, అలా ప్రతి ఒక్క హాబీకి ఒక క్లబ్ ఉంటుంది. స్టూడెంట్ ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, అక్కడ మీరు నేర్చుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఎన్ఎస్ఎస్ ఉంటుంది. నాకు సర్వీస్ అంటే ఇష్టం అండి, కొంచెం సమాజానికి సేవ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎన్ఎస్ఎస్ ఉంది. తర్వాత ఎన్సీసీ ఉంది. ఎన్సీసీ ద్వారా మా స్టూడెంటే రిపబ్లిక్ డే ప్యారేడ్కి కూడా వెళ్ళారు. జనవరి 26 ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ ప్యారేడ్కి కూడా వెళ్ళారు. అంటే ఒక్క చదువే కాదు, మిగతా అంశాల్లో హోలిస్టిక్ అప్రోచ్లో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్కి క్లబ్స్ ద్వారా, టెక్నికల్ క్లబ్స్ ద్వారా, ఎవరికన్నా ఎస్ఏ రాసే అలవాట్లు ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఓన్గా రన్ చేస్తారు, స్టూడెంట్ మ్యాగజైన్స్ ఉన్నాయి. అలా ఏదో మాట్లాడాలి, వాచాస్ క్లబ్ ఉంటుంది, దానిలో మాట్లాడవచ్చు. అంటే మీకు ఏది ఇంట్రెస్ట్, మీరు ఏ ఫీల్డ్లో చదువుతో పాటు అకాడమిక్స్తో పాటు ఏదైతే రాణించాలనుకుంటున్నారో వాటన్నిటికీ సపరేట్గా క్లబ్స్ అనేవి ఉన్నాయి. వాటి ద్వారా వాళ్ళకి కావాల్సింది నేర్చుకోవచ్చు. వీటితో పాటు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ సెల్ అని ఉంది. త్రూ ద కౌన్సిలర్స్, క్వాలిఫైడ్ అండి సైకాలజిస్టులు ఎవరైతే, సైకాలజీలో డిగ్రీ అయితే ఎవరికి ఉందో వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు. సో ఇలాంటి అవకాశాలన్నీ కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయి. అసలు నిజంగా పిల్లలకి ఎంత మంచి ఆపర్చునిటీ అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్తో పాటు. కొంతమంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం సార్, వాళ్ళు ఏదో మిషన్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు. సో అంటే ఖచ్చితంగా అంత చిన్న ఏజ్లోనే స్ట్రెస్ ఉంటుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకుని అటు ఎడ్యుకేషను మిగతావి కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అప్పుడే వాళ్ళు హెల్త్ వైజ్ బాగుంటారు అండ్ వాళ్ళ కెరీర్ వైజ్ కూడా ముందుగా బాగుంటుంది. మీరు చూడొచ్చు డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో కేఎల్యూ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మన ఏపీ తెలంగాణలో వచ్చే ఛానల్స్ అన్నింటిలో సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, కల్చరల్ సీట్లో వెళ్ళిన వాళ్ళు కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అన్ని బ్రాంచెస్ నుంచి ఉంటారు. అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్కి అవకాశం కల్పించడం వల్ల వాళ్ళు టీం వర్క్ కూడా పెరుగుతుంది, ఆ కల్చర్ కూడా అడాప్ట్ చేసుకోగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. తెలుగు వన్